వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరచూ మిలిటెంట్లు పాక్ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్ క్వా ప్రాంతంలో ఇటీవల 8 మంది పాక్ భద్రతా దళాలను మట్టుపెట్టారు. భద్రతా దళాలను బందీలుగా పట్టుకుని పాక్ మిలిటరీకి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా దాయిష్ టెర్రరిస్ట్ గ్రూప్ తో ఇబ్బందులు పడుతోంది. పాక్ రాయబార కార్యాలయంపై దాడి చేసి మిలిటెంట్లను గురువారం పట్టుబెట్టింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాటల నుంచి చేతల దాకా వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ తరచూ పాక్ భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేసి భద్రతా దళాలను చంపేస్తున్నాయి, కిడ్నాప్లకు పాల్పడుతున్నాయి. దీంతో పాటు కొన్ని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ పాకిస్తాన్ ప్రభుత్వానికి సవాల్ విసురుతోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనాహుల్లా ఆఫ్ఘనిస్తాన్ను హెచ్చరించారు. తమ భూభాగం నుంచి టీటీపీని ఏరివేయకపోతే తామే ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించి వారిని ఏరివేస్తామంటూ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై దాడులు చేసే సాహసం చేయరాదని హెచ్చరించింది. ఒకవేళ దాడి చేస్తే 1971లో ఇండియాతో యుద్ధం చేసి లొంగిపోయిన సీన్ మళ్లీ పునరావృతమవుతుందని హెచ్చరించింది. అయితే కాబుల్లోని పాకిస్తాన్ ఎంబసీపై దాయిషీ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. దాడికి పాల్పడిన మిలిటెంట్లను చంపేసినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అధికార ప్రతినిధి జైబుల్లా ముజాహిద్దీన్ గురువారం నాడు తెలిపారు. డిసెంబర్ 2వ తేదీన కాబుల్లోని పాకిస్తాన్ విదేశీ రాయబార కార్యాలయంలో దాడులు జరిగాయి. దాయిషీ మిలిటెంట్లు పాక్ రాయబారి ఉబైదూర్ రెహమాన్ నిజామానీని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే నిజామానీ త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన బాడీగార్డ్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది మాత్రం నిషేధిత ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఖొరాసన్ చాప్టర్ ఈ దాడులకు పాల్పడినట్టుగా ప్రకటించుకుంది. పాకిస్తాన్ రాయబారిని లక్ష్యంగా చేసుకుందామని కూడా వెల్లడించింది. ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అధికారులతో తరచు సంప్రదింపులు జరుపుతోంది. డిసెంబర్ 2వ తేదీన తమ రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి శిక్షించాలని కోరింది. ఈ ఘటనను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. గురువారం ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ దాయిష్ ను ఆపరేషన్లో మిలిటెంట్లను చంపేసింది. కాగా దాయిష్ గ్రూప్ అత్యంత ప్రమాదకరమైన మిలిటెంట్ గ్రూప్. పాకిస్తాన్ రాయబార కార్యాలయంపై దాడులు చేయడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లోని హోటల్లో బస చేస్తున్న 5 చైనీయులపై దాడులకు పాల్పడింది. డిసెంబర్ 12న బీజింగ్ కూడా తమ పౌరులపై దాడులు జరిగినట్లుగా కూడా చైనా అంగీకరించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెంటనే చైనాకొచ్చేయాలని చైనా ప్రభుత్వం వారిని మాతృదేశానికి రప్పించుకుంది. ఇదిలా ఉండగా దాయిష్ టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్లోని పలు విదేశీ రాయబార కార్యాలయాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తూ వస్తోంది. దీంతో దాడులకు గురైన దేశాలు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. దీంతో రంగంలోకి దిగిన ఆఫ్ఘాన్ భద్రతా దళాలు దాయిష్ టెర్రరిస్టులను ఏరివేయడానికి నడుం బిగించింది. బుధవారం నాడు ఒక్కరోజే 8 మంది దాయిష్ టెర్రరిస్టులను ఏరివేసినట్లుగా తెలిపింది. ఇదిలా ఉండగా దాయిష్ టెర్రరిస్టులు మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆఫ్ఘాన్ అధికారులు తెలిపారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున టెర్రరిస్టులను ఆఫ్ఘాన్ రప్పించి వారి ద్వారా దాడులకు ప్లాన్ చేస్తోందని చెప్పారు. దాయిష్ టెర్రరిస్టు గ్రూప్నకు చెందిన 3 రహస్య ప్రాంతాలపై దాడి చేసి తేలికపాటి ఆయుధాలు, హ్యాండ్ గ్రానైట్లు, మైన్స్, సూసైడ్ జాకెట్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. 7 దాయిష్ సభ్యులను కూడా అరెస్ట్ చేసింది. పలువురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపారు. ఇదిలా ఉండగా కాబుల్లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా దాయిష్ టెర్రరిస్టు కార్యకలాపాలను సీరియస్ గా తీసుకుంది. ఈ టెర్రరిస్టు గ్రూప్ గురించి ఇప్పటికే పలు దేశాలు ఫిర్యాదు చేసినా తాలిబాన్లు తేలికగా తీసుకున్నారు. ప్రస్తుతం వీరి కార్యకలాపాలు ఊపందుకోవడంతో వీరి బెడద తొలగించుకోవాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఫారిన్ ఆఫీస్ గత నెల తమ రాయబారిపై నిజామానీపై దాడి జరిగిందని, అయినా ఆయన త్రుటిలో తప్పించుకున్నారని తెలిపింది. ఈ దాడిని పాక్ తీవ్రంగా ఖండించింది.
అయినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ రాయబారిని ఉపసంహరించామని స్పష్టం చేసింది. కాగా పాకిస్తాన్లో ఆఫ్ఘాన్ రాయబారిని పిలిపించి తమ నిరసన తెలిపింది. ఇక దాడి జరిగిన తీరు వివరిస్తూ నిజామని కాబూల్లోని రాయబార కార్యాలయంలో లాన్లో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారని పేర్కొంది. ఆయనను రక్షించే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ సిఫాయ్ ఇస్సార్ మహమ్మద్ కు తీవ్రంగా గాయపడ్డారు. 2 బుల్లెట్లు ఆయన శరీరంలో దూసుకుపోయాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి అటు నుంచి హెలికాప్టర్ ద్వారా పెషావర్ తరలించారు. ప్రస్తుతానికి 2 బతికి బయటపడ్డారు. ప్రపంచంలోని ఎన్ని టెర్రరిస్టు గ్రూపులున్నాయో అన్ని గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్లో మకాం వేసి ఉన్నాయి. తాజాగా దాయిష్ గ్రూప్తో తలనొప్పులు మొదలు కాగానే ప్రస్తుతం తాలిబాన్ల ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.